చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే పల్లీలు ఫ్రై చేస్తున్నానండి. బాగా ఫ్రై చేస్తాం. మన పల్లీలు పక్క తీసేద్దామండి. ప్లేట్లో చేసుకొచ్చి పల్లీలు అదేవిధంగా నువ్వులు కూడా ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం నువ్వులు కూడా వేసేసుకోవచ్చు. నువ్వులు పాకెట్ నువ్వులు కూడా మనం తీసేసుకొచ్చి పక్కకి తీసేసుకుంటాం. లేదా నువ్వులు వేసేసుకోవచ్చు. దాంట్లో ఫ్రైలా కాకుండా ఫ్రెండ్స్ మనం ఇలాగే కట్ చేసేసుకొని జస్ట్ ఒక బెండకాయ 2 సైడ్స్ ఓన్లీ బెండకాయ స్టఫింగ్లోకి జీలకర్ర, ధనియాలు, కొంచెం ఎల్లుల్లిపాయలు అంటే అల్లం, కొంచెం అల్లం, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియా. చూడండి మన నువ్వులు పల్లీలు రెండు వేయించాక ఇక్కడ వేసేద్దాం. నెయ్యి తగ్గట్టు కారం, కొంచెం పసుపు, మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండ్ మిక్సీ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఈ మిశ్రమం దీంట్లో వేసి అదేవిధంగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలండి. బెండకాయలు జస్ట్ ఇలా మధ్యలో ఘాటు పెట్టుకోవాలండి. ఇలా మధ్యలో ఘాటు పెట్టుకొని ఇది స్టఫింగ్ లోపల పెట్టేసుకోవాలంటే స్టఫింగ్ లోపల పెట్టేసుకుంటే మనకి బెండ ఫ్రై అయిపోయినట్టే. ఇవన్నీ ఇలాగే అండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఫ్రై చేయడానికి మనం వేద్దామండి. ఇలా మనం స్టఫింగ్ పెట్టిన బెండకాయ వేసేద్దాము. ఇది మెయిన్ కాన్సెప్ట్. అంత ఫ్రై అవుతుంది, బెండకాయ అవుతాయండి మన